భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. మాఘమాస సోమవారం సందర్భంగా పొంగనూరులోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పూజలు జరిగాయి. భక్తులు మాఘ స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. దేవతాయ నమః. రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. మన పొంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు రథసప్తమి సందర్భంగా రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై 7 గంటలకు స్వామివారి సూర్యప్రవాహంపై పురవీధుల్లో ఊరేగుతారు. హై స్కూల్ వీధి, సుబేద హై స్కూల్ వీధి, తేరు వీధి, బజారు వీధి, కట్టికిందపాలెం, బ్రాహ్మణ వీధి గుండా నగరంలోపై స్వామివారి ఊరేగింపు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకొని ప్రజలందరూ స్వామి కృపకు ఒక పాత్రలు కావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు భక్తుల సహకారంతో కార్యక్రమం జరుపుతున్నాము. ఈ రథసప్తమి అనగా స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏడు గుర్రములు కలిగిన రథంలో స్వామి విహరిస్తారు కాబట్టి ఈ రథసప్తమి సందర్భంగా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ రోజు నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కావున భక్తాదులందరూ ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీవారి దర్శన వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారిని దేవాలయం దర్శించుకోవచ్చును. ఓం నమో వెంకటేశాయ.